హెల్త్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాము. సో అసలు మెన్స్ హెల్త్ ఎలాంటి హెల్త్ కండిషన్స్ ఒక మెన్ ఫేస్ అవుతూ ఉంటారు అండ్ ఒక ఉమెన్ ఎలాంటి హెల్త్ కండిషన్స్ ఫేస్ అవుతూ ఉంటుంది, అండ్ మెన్స్ హెల్త్ ఇంకా ఉమెన్స్ హెల్త్ లో సేమ్ న్యూట్రిషన్ అనేది తీసుకోవాలా లేదంటే కొంచెం న్యూట్రిషన్ పరంగా కొంచెం డిఫర్ అవుతుందా, అండ్ మెన్ కి ఎలాంటి హెల్త్ కండిషన్స్ వస్తాయి ఫ్యూచర్ లో అండ్ ఉమెన్ కి ఎలాంటి హెల్త్ కండిషన్స్ వస్తాయి, అండ్ ఉమెన్ ఎక్కువగా ఎన్ని రోజులు బతుకుతారు, అండ్ యావరేజ్ మనం లైఫ్ స్పాన్ చూసుకున్నట్టయితే ఉమెన్ ది ఎన్ని ఇయర్స్ ఉంటుంది అండ్ మెన్ ది ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వి విల్ స్టార్ట్ ద సెషన్ అండి. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మెన్ ఇంకా ఉమెన్ లో మనకి ఎక్కువ తేడా అనేది ఎక్కువ ఉండదు. 1 second. ఫీమేల్స్ అండ్ మేల్స్ లో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ డిఎన్ఏ ఉంటుంది. అంటే కొన్ని హార్మోన్స్ అనేవి తేడా ఉండడం వల్ల కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి. లైక్ మనందరికీ తెలుసు టెస్టిస్ మేల్ కి ఉంటుంది అండ్ ఫీమేల్ కి ఓవరీస్ ఉంటుంది. సో ఇలా బేసిక్ థింగ్స్ మిగతావన్నీ లైక్ యువర్ హార్ట్ కానీ యువర్ ఎంటైర్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ మెమరీ పవర్ లో కానీ అన్నిట్లో ఆల్మోస్ట్ ఆల్ రెండుకి సిమిలర్, ఇద్దరికి లైక్ మేల్స్ కి ఫీమేల్స్ కి సిమిలర్ డిఎన్ఏనే ఉంటుంది. ఓకే, సో కానీ కొంచెం న్యూట్రిషన్ పరంగా మెన్ కి ఉమెన్ కి కొన్ని తేడాలు అయితే ఉంటాయి. అందులో మనందరికీ తెలుసు ఉమెన్ కి ఎక్కువ ఐరన్ కావాలి, బికాస్ ఎవ్రీ మంత్ మెన్సెస్ అనేవి ఉమెన్ కి ఉంటాయి కాబట్టి. సో ఎక్సెస్ లాస్ ఆఫ్ ఐరన్ అనేది ఎక్కువగా ఉమెన్ లో ఉంటుంది కాబట్టి ఐరన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ కాల్షియం రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే మెన్ లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ ని మెయింటైన్ చేసుకోవడానికి కొన్ని అదర్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కూడా మెన్ కి కావాల్సి ఉంటుంది. అలా కొన్ని చేంజెస్ అయితే మనకి మెన్ కి అండ్ ఉమెన్ కి డిఫరెన్స్ అయితే ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ ఆల్ న్యూట్రిషన్ పరంగా మనం చూసుకున్నట్టయితే అందరికి ఏదర్ మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ప్రతి ఒక్కరికి సిమిలర్ న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అంటే ద బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. ఇది ప్రతి ఒక్క ఉమెన్ కి ప్రతి ఒక్క మెన్ కి కావాలి, రైట్? కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల చూస్ చేసుకోవాలి, బికాస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ప్రోటీన్స్ ప్రతి ఒక్క బాడీ ఫంక్షన్ కి డిఫర్ అవుతుంది అండ్ మజిల్ ప్రొడక్షన్ లో కానీ మనకి న్యూ సెల్స్ ఫార్మేషన్ లో కానీ రిపేర్ చేయడంలో కానీ రీజనరేట్ అన్నిట్లో మనకి ప్రోటీన్ అనేది హెల్ప్ అవుతుంది, బికాస్ ఒక్కొక్క అమినో యాసిడ్ ఫంక్షన్ అనేది వేరేలాగా ఉంటుంది. బికాస్ మనందరికీ తెలుసు ప్రోటీన్స్ అనేది అదర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అమినో యాసిడ్స్. ప్రతి ఒక్క అమినో యాసిడ్స్ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్ని మన బాడీలోకి ఉండాలి. సో ప్రోటీన్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ ఎక్కువగా ఉంటుంది. సిమిలర్లీ ఫ్యాట్స్ మనకి 2 టైప్స్ ఉంటుంది, లైక్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇంకా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మనం తగ్గించుకోవాలి, సాచురేటెడ్ ఇంకా ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి తగ్గించుకోవాలి అండ్ హెల్దీ ఫ్యాట్స్ అనేవి డైట్ లో తీసుకోవాలి. సో ఇవి 3 నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీకు మేల్స్ కి ఫీమేల్స్ కి ద బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్. దీస్ కాల్డ్ as a macronutrients. ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ ప్రతి ఒక్క మేల్ కి ఫీమేల్ కి డెఫినెట్లీ ఒక రిక్వైర్డ్ అమౌంట్స్ లో ఉండాలి. కానీ వెన్ కంపేర్డ్ టు ఫీమేల్, మేల్స్ లో రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం, రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కంపారిటివ్లీ మెన్, అంటే ఉమెన్ తో మెన్ కంపేర్ చేసుకున్నట్టు అయితే వాళ్ళు తినే ఫుడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఫీమేల్స్ కొంచెం తక్కువగా తీసుకుంటారు అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ బిఎంఆర్, దట్ ఈస్ బేసల్ మెటబాలిక్ రేట్ కూడా ఉమెన్ కి తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు మెన్. ఓకే, సో ఇది బేసిక్ డిఫరెన్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇది కాకుండా అడిషనల్ న్యూట్రిషన్ డిఫరెన్సెస్ ఇందాక మీకు చెప్పాను కదా, లైక్ ఐరన్ అయి ఉండొచ్చు, కాల్షియం అయి ఉండొచ్చు, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ మనకి మేల్ కి ఫీమేల్ కి కొంచెం రిక్వైర్మెంట్ అనేది డిఫర్ అవుతూనే ఉంటుంది. మనం ఇప్పటి వరకు చాలా సారి ఫీమేల్స్ గురించి, అంటే ఫీమేల్ హెల్త్, ఉమెన్స్ హెల్త్ గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకున్నాము. అంటే ఉమెన్స్ కి అడిషనల్ రిక్వైర్మెంట్ అంటే డ్యూరింగ్ ఎదిగే టైంలో, అంటే వెన్ షీస్ ఎంటరింగ్ ఇన్ టు టీనేజర్స్, ఆ టైంలో కూడా మనకి కొంచెం రిక్వైర్మెంట్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత షీ విల్ ఎంటర్ ఇన్ టు ప్యూబర్టీ తర్వాత మళ్ళీ అగైన్ షీ విల్ హార్మోనల్ చేంజెస్ అనేది ఉంటుంది, దెన్ ప్రెగ్నెన్సీ, దెన్ లాక్టేటింగ్, దెన్ మెనోపాజ్. సో ఇలా ఫీమేల్ కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైఫ్ చేంజెస్ అనేవి, అంటే డిఫరెంట్ రేంజ్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ అనేది కంటిన్యూగా లైఫ్ లాంగ్ అవుతూ ఉంటుంది. సో ఫీమేల్ రిక్వైర్స్ మోర్ న్యూట్రిషన్స్, అంటే న్యూట్రిషన్ అనేది
అనేది ఫీమేల్స్ లో రిక్వైర్మెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. మేల్స్ లో కూడా ఉంటుంది, బట్ కంపారిటివ్లీ ఫీమేల్స్ చూసుకున్నట్టు అయితే ఫీమేల్స్ లోనే మనకి ఎక్కువగా రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ కొంచెం డిఫరెన్స్ అనేది కూడా మనం తెలుసుకుందాం. అండ్ దాంతో పాటు ఫీమేల్ కి ఎటువంటి న్యూట్రియంట్స్ అడిషనల్ గా తీసుకోవాలి, మేల్ కి ఎటువంటి అడిషనల్ న్యూట్రియంట్స్ తీసుకోవాలి, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉమెన్ ఇంకా మెన్ ఫేస్ చేస్తారో కూడా ఇన్ కమింగ్ స్లైడ్స్ లో తెలుసుకుందాం. అండ్ కమింగ్ టు ద ఫ్యాక్ట్స్, సో యావరేజ్ లైఫ్ స్పాన్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మెన్ వచ్చేసి 74.8 years, అంటే 74 years and 8 months వరకు ఒక మెన్ లైఫ్ స్పాన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఉమెన్ వచ్చేసి 80.1, అంటే 80 years వరకు ఉమెన్ ఉంటుంది లైఫ్ స్పాన్. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ మటుకి ఉమెన్ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుంది మెన్ తో కంపేర్ చేసుకుంటే. బట్ చాలా మంది రివర్స్ అనుకుంటుంటారు, లైక్ మెన్ కి ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది, ఉమెన్ కి తక్కువగా ఉంటుంది అని, బికాస్ షీ ఫేస్ సో మెనీ ఇష్యూస్ అండ్ ఆల్. సో చాలా మంది ఉమెన్ కే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఉమెన్ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉంటుందండి, అండ్ మెన్ లైఫ్ స్పాన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు అని అడిగితే, బికాస్ ఇది ఓవరాల్, అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇండియా ని టార్గెట్ చేసి ఐఎమ్ నాట్ టెల్లింగ్ దిస్ నంబర్స్, త్రూ అవుట్ ద వరల్డ్, అంటే త్రూ అవుట్ ద వరల్డ్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఉమెన్ కి చూసుకున్నట్టయితే ఉమెనే ఎక్కువ రోజులు బతకగలుగుతుంది. ఓకే, సో ఇది ఎందుకంటే మెయిన్లీ మనం బయాలజికల్ డిఫరెన్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే చాలా రీసెర్చెస్ ప్రూవ్ చేసింది ఏంటంటే ఈస్ట్రోజన్, ఉమెన్ కి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ఉమెన్ కి చాలా హెల్ప్ అవుతుంది, రైట్. సో ఈ ఈస్ట్రోజన్ అనేది కరెక్ట్ గా ఎవ్రీ నెల రిలీజ్ అవ్వడం వల్ల ఉమెన్ కి ఎక్కువ మట్టికి హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటుంది. అంటే హార్ట్ డిసీజెస్ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వకుండా ఉండడానికి, అండ్ ఉమెన్ ఇమ్యూన్ సిస్టమ్ లో కానీ ఇవన్నిట్లో కానీ ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఎటువంటి డిసీజెస్ వచ్చినా కానీ కూడా ఉమెన్ ఎక్కువగా తట్టుకోగలుగుతుంది. అందుకని యావరేజ్ లైఫ్ స్పాన్ తీసుకుంటే ఉమెన్ కే ఎక్కువగా లైఫ్ స్పాన్ అనేది ఉంది. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, 5-6 years డిఫరెన్స్ ఉంటుంది. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, బికాస్ ఆఫ్ ది బయోలాజికల్ డిఫరెన్స్ ఓన్లీ ఈ స్మాల్ నంబర్ చేంజెస్ అనమాట. యా, సో కొన్ని హెల్త్ ఫ్యాక్ట్స్ అనేవి మనం ఇక్కడ తెలుసుకుందామండి. సో వెన్ కంపారిటివ్లీ మెన్, ఓన్లీ 30% ఆఫ్ మ్యాన్స్ ఓవరాల్ హెల్త్ ఈస్ డిటర్మైన్డ్ బై హిస్ జీన్స్. సో ఓన్లీ 30% మనం మ్యాన్స్ జీన్స్ ద్వారానే కంట్రోల్ చేసుకోగలుగుతాం. మిగతా 70% మొత్తం మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉంటాయి దానిపైనే డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, మీ ఫ్యామిలీలో ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, లైక్ డయాబెటీస్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, లేదంటే థైరాయిడ్ కానీ, ప్రోస్టేట్ క్యాన్సర్స్ కానీ, ఇలాంటివి మీ ఫ్యామిలీలో ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అది ఓన్లీ 30% మీకు క్యారీ చేస్తుంది అనమాట. మిగతా 70% అంటే మీ ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కానీ మీరు 70% మీ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. బికాస్ మెన్స్ లో కామన్ గా, అంటే ఎవ్రీ అంటే యూత్ అని కూడా చెప్పుకోవచ్చు, యంగ్స్టర్స్ జనరలీ వాళ్ళు ఎక్కువగా బాధపడేది వాళ్ళ బాల్డ్ హెడ్ గురించి. అంటే మా ఫాదర్ కి బాల్డ్ హెడ్ ఉందండి, నాకు కూడా ఫ్యూచర్ లో రావచ్చా, బికాజ్ ఐఎమ్ క్యారింగ్ హిస్ జీన్స్ అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో అండ్ 30% you're carrying, 70% it is under your control. సో మనం తీసుకునే లైఫ్ స్టైల్లో చేంజెస్, లైక్ డైట్ లో కానీ, ఎక్సర్సైజెస్ లో కానీ, మీ స్ట్రెస్ తగ్గించుకోవడంలో కానీ, ఫ్రీ రాడికల్స్ నుంచి బాడీని కాపాడుకోవడం కానీ, అవన్నీ మీ చేతిలో ఉన్నాయి, రైట్. సో 70% హెయిర్ ఫాల్ ని కూడా మీరే కంట్రోల్ చేసుకోవచ్చు. 30% ఎనీవేస్ ద హెయిర్ ఫాల్ విల్ హ్యాపెన్. మీ ఫాదర్ కి వచ్చిన బాల్డ్నెస్ మీకు కూడా రావచ్చు, రైట్. బట్ యూ కెన్ కంట్రోల్. అంటే మేబీ మీకు ఒక 20 years లోనే మీకు హెయిర్ ఫాల్ చూస్తున్నారు అనుకోండి, 25-30 లోపు నేను బాల్డ్నెస్ అయిపోతానంటే, యా, ఇఫ్ యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్, మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కరెక్ట్ గా తీసుకోలేకపోతే డెఫినెట్లీ మీరు 30 years లోపలే బాల్డ్ అయిపోతారు. లేదు, మీ లైఫ్ స్టైల్ అన్ని చేంజెస్ అన్ని కంట్రోల్లో చేసుకున్నారంటే మేబీ మీరు 40-50 years లో బాల్డ్ అవ్వచ్చు. అట్లీస్ట్ యూ క్యాన్ డిలే దట్ ప్రాసెస్, రైట్. సో దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. అండ్ మెంటల్ వెల్నెస్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి.
అండ్ సో ఇప్పుడు ఇక్కడ men live 9 years in poor health, mostly preventable by making small lifestyle changes. Okay, because ప్రతి ఒక్క men కి అంటే ఓవరాల్ లైఫ్ స్పాన్ వాళ్ళు చూసుకున్నట్టు అయితే 75 years అని అనుకుంటే 75 years లో వాళ్ళు 9 years వాళ్ళు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కి గురవుతారంట. సో ఈ 9 years ఈ హెల్త్ ఇష్యూస్ కి రాకుండా ఉండడానికి చూసుకోవడానికి ఏం చేయాలి? కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే మీరు ఒకవేళ స్మోక్ చేస్తున్నా, డ్రింక్ చేస్తున్నా అవి తగ్గించుకోవాలి. దాంతో పాటు మన హెల్దీ డయట్ కానీ లేదంటే యాక్టివిటీస్ కానీ లైక్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ చేసుకుంటే అవన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ డ్రింకింగ్, సో మినిమం మనం వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి. మనం ఎప్పుడైతే వాటర్ కంటెంట్ ని మనం ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తామో టోటలీ మనం ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, రైట్? సో చాలా మంది మెన్ కానీ ఎక్కువగా స్మోక్ కానీ డ్రింక్ కానీ ఎక్కువ అలవాట్లు ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించుకోవాలి. సో ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించుకుంటే మన హెల్త్ ఇష్యూస్ అనేది కూడా కొంచెం తగ్గిపోతాయి. సో మీరు ఎలా ఇంక్రీజ్ చేస్తుంటారో అలా హెల్త్ ఇష్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. దీనికి డౌన్వర్డ్ కర్వ్ అనేది ఉండదు, పైకి వెళ్తూనే ఉంటుంది. సో కిందికి అనేది రాదు. సో ఎప్పుడైతే మీరు ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటారో దెన్ డెఫినెట్లీ మీకు లైఫ్ స్టైల్ డిజీజెస్ అనేవి రాకుండా ఉంటుంది. అంటే మీరు తరచుగా డ్రింక్ చేస్తూ ఉంటే మీకు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా లైఫ్ స్టైల్ డిజీజెస్ అనేది రిస్క్ అనేది డబుల్ త్రిబుల్ పెరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ యాక్టివిటీ, యాజ్ ఐ టోల్డ్ యూ, ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఫిజికల్ యాక్టివిటీ కనుక పర్ఫెక్ట్ గా ఉన్నారనుకోండి, మీరు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కి గురవ్వరు. ఎందుకంటే మెన్ విల్ బి యాక్టివ్ త్రూ అవుట్ ద డే, బికాస్ వెన్ కంపారిటివ్లీ మెన్ అంటే ఉమెన్ ఇంట్లో వర్క్స్ ఎలా చూసుకుంటుందో మెన్స్ వచ్చేసి ఇంట్లో యాక్టివిటీస్ అండ్ దిల్ బి హ్యావింగ్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళ యాక్టివిటీస్ లైక్ ఫినాన్షియల్ కానీ రిలేషన్షిప్ కానీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఈస్ గోయింగ్ ఇన్ దేర్ మైండ్, రైట్? సో హీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్, కిడ్స్ కానీ వైఫ్ కానీ అందరినీ హీ నీడ్ టు టేక్ కేర్. కాబట్టి సో ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఒక మెన్ కి ఇంపార్టెంట్. అంటే మీరు బిజీ ఉండే లైఫ్ లో కూడా కొంచెం అట్లీస్ట్ ఒక 30 minutes అన్నా మనం టైం అనేది తీయాలి. అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ లైక్ కంటిన్యూగా ఈ 30 minutes నడవాలి అనే కాదు. సో మీరు రోజు చేసే యాక్టివిటీస్ లోనే కొంచెం తేడా అనేది ఉండాలి. ఎగ్జాంపుల్, మీరు రోజు మీ ఇల్లు ఒక 2nd floor లో ఉందనుకోండి, సో స్టేర్స్ తీసుకోవడం కానీ లేదంటే చిన్న షాప్స్ కి వెళ్ళాలంటే కార్ కానీ బైక్ కానీ, ఇది కాకుండా యూ షుడ్ వాక్. కావాలంటే మీరు ఇంట్లో పిల్లల్ని తీసుకెళ్ళండి బయటికి. సో ఆ చిన్న యాక్టివిటీస్ లో మనకి చాలా తేడాలు అనేవి కనిపిస్తాయి. సో అలాంటివి కొన్ని చేంజెస్ అనేవి మీరు చేసుకోవాలి. సో అట్లీస్ట్ వీక్లీ వన్స్ మీరు ఆఫీస్ కి రెగ్యులర్ గా కార్ లో కానీ లేదంటే బైక్ లో కానీ వెళ్తున్నారు అనుకోండి, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా మీరు బస్ లో వెళ్ళడానికి ట్రై చేయండి. బికాస్ మీరు అలా చేస్తేనన్నా ఫిజికల్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ మీకు బస్ లో సీట్ దొరకకపోతే యూ షుడ్ స్టాండ్, దట్ వే యూ ఆర్ బర్నింగ్ ద క్యాలరీస్. అండ్ యూ షుడ్ వాక్ టిల్ ద బస్ స్టాప్ అండ్ ఫ్రమ్ దేర్ యూ షుడ్ వెయిట్ ఫర్ ద బస్ స్టాప్. సో ఇలాంటి బస్ టు కమ్. సో ఇలాంటివన్నీ మీకు ఒక ఫిజికల్ యాక్టివిటీ లానే ఉంటాయి. అంటే రోజు చేయమనట్లేదు, వెన్ ఎవర్ యూ ఫీల్ లైక్ యూ షుడ్ డూ. సో అది చేస్తే మీరు యాక్టివిటీ అనేది జనరల్ గా ఇంక్రీజ్ చేసుకోగలుగుతారు. సో మెంటల్ వెల్నెస్, యాజ్ ఐ టోల్డ్ యూ, inactive men are 60% more likely to suffer from the depression than those who are active. సో మీరు ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ గా ఉంటే డిప్రెషన్ కానీ లేదంటే స్ట్రెస్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి. బికాస్ చాలా రీసెర్చ్ ప్రూవ్ చేసింది ఏంటంటే, మీరు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేశారనుకోండి, బికాస్ ఇట్ రిలీజెస్ అ హ్యాపీ హార్మోన్. సో హ్యాపీ హార్మోన్స్ ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో మీకు స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ, ఒకవేళ మీరు డిప్రెషన్ లో ఉన్నా కానీ కూడా ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మెంటల్ వెల్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద స్లీప్ మినిమం 7 to 8 hours ఉండాలండి. అండ్ ఇప్పుడున్న కండిషన్ లో ఎవరు 7 to 8 hours ఎవరు పడుకోవట్లేదు. లైక్ మేబీ ఒక 3 hours 4 hours 5 hours
కన్నా ఎక్కువగా పడుకోవట్లేదు, సో డెఫినెట్లీ మీరు ఒక 6 to 7 hours ఆఫ్ స్లీప్ అనేది కంపల్సరీ ఉండాలి. అది కూడా నైటే ఉండాలి, మీరు డే టైంలో పడుకోవద్దు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కరెక్ట్ గా పడుకున్నారు అనుకోండి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, కార్డియోవాస్కులర్ ఇష్యూస్ అనేవి తక్కువగా వస్తాయి. అండ్ కమింగ్ టు ద న్యూట్రిషన్ కరెక్ట్ గా తీసుకోవడం వల్ల మన డైట్ లో అంటే యూ షుడ్ గో ఫర్ అ బ్యాలెన్స్ డైట్. అంటే మీరు ప్రాపర్ గా కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ప్రోటీన్స్ కరెక్ట్ గా తీసుకోవాలి. దాంతో పాటు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం, అంటే పీచు ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి హెల్దీ బాడీ వెయిట్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కసారి మీరు ఐడియల్ బాడీ వెయిట్ ని మెయింటైన్ చేశారనుకోండి, హాఫ్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి మీ దగ్గరికే రావు. సో ఇలా మనం కేర్ అనేది తీసుకోవాలి. అండ్ కమింగ్ టు ద ఉమెన్ మనం ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఉమెన్ లో డెఫినెట్లీ ఉమెన్ విల్ గో ఇన్ టు డిఫరెంట్ స్టేజెస్ కదా. సో ఉమెన్ హ్యావ్ అ సిగ్నిఫికెంట్ హైయర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఆర్థరైటిస్, particularly osteoarthritis. In addition to the expert believe that women tend to get more severe osteoarthritis than men. అంటే జనరలీ ప్రతి ఒక్క ఉమెన్ కి 30 years తర్వాత బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోతుంది, రైట్? అది మెన్ కానీ ఫీమేల్ కానీ ఇద్దరికి బోన్ మినరల్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. బట్ ఉమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు ఆస్ట్రోఆర్థరైటిస్. ఎందుకు ఉమెన్ కి ఎక్కువ ఆస్ట్రోఆర్థరైటిస్ కానీ, ఆస్ట్రియోపీనియా కానీ, ఆస్ట్రోమలేషియా కానీ ఇలాంటి హెల్త్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే, ఉమెన్ ఆర్ సో మచ్ యాక్టివ్ అండ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. బికాస్ మీ బాడీకి ఎనఫ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఇవ్వకపోతే మీ బోన్స్ లో నుంచి కాల్షియం లాగేసుకుంటుంది అనమాట బాడీలోకి. సో అలా వాళ్ళ బోన్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి. బికాస్ ప్రెగ్నెన్సీ టైంలో మనందరికీ తెలుసు, బేబీ యొక్క బోన్ ఫార్మేషన్ లో కానీ, బేబీ యొక్క హెల్త్ కి అది మొత్తం బేబీ మొత్తం మదర్స్ న్యూట్రిషన్ పైనే ఎక్కువగా డిపెండ్ అవుతుంది. సో అలాంటి టైంలో ఉమెన్ చాలా మంది కాల్షియం అనేది కోల్పోతూ ఉంటారు. అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళు ఫీడింగ్ మదర్స్ గా మారిపోతారు. ఫీడింగ్ మదర్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి టూ మచ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం లాస్ అనేది ఉంటుంది. సో ఉమెన్ ఆర్ ప్రోన్ టు ఆస్ట్రోఆర్థరైటిస్ అనేవి వాళ్ళకి ఎక్కువగా వస్తాయి, మోకాలు నొప్పులు. అండ్ మీరు ఐడియల్ బాడీ వెయిట్ ని మెయింటైన్ చేశారనుకోండి, ఈ ఆస్ట్రోఆర్థరైటిస్ నొప్పులు రాకుండా ఉండడానికి కాపాడుకోగలుగుతారు, రైట్? సో ఉమెన్ ఆర్ ఫార్ మోర్ లైక్లీ టు ఇగ్నోర్ ద సిమ్టమ్స్ దాన్ మెన్. సో డెఫినెట్లీ అండి, బికాజ్ ఒక ఉమెన్ ఉందనుకోండి, ఇప్పుడు ఉమెన్ ఈజ్ అ వన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఫ్యామిలీ కదా. అంటే ఒకవేళ హస్బెండ్ కి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, హస్బెండ్ వచ్చి వైఫ్ కి చెప్పినా కానీ కూడా తను ఎక్కువగా బర్డెన్ తీసుకుంటుంది. అంటే ఆ హస్బెండ్ ప్రాబ్లం చెప్పి కామ్ అయిపోతాడు, కానీ వైఫ్ కీప్ ఆన్ థింకింగ్ ఆన్ దాట్, రైట్? సో అలాంటి బాధలు, ఆల్రెడీ మా హస్బెండ్ కి ఇంత బాధ ఉంది, నేను అడిషనల్ గా ఇది ఎందుకు చెప్పాలని కొంతమంది ఉమెన్ దే విల్ నెగ్లెక్ట్. అంటే వాళ్ళ హెల్త్ ని నెగ్లెక్ట్ చేసి ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ప్రయారిటీ అనేది ఇస్తారు. సో చాలా మందికి చిన్న చిన్న పెయిన్స్ వచ్చినా కానీ కూడా దే విల్ జస్ట్ నెగ్లెక్ట్. దట్ ఈస్ ఓకే, ఒక టాబ్లెట్ వేసుకుంటాను తగ్గిపోతుందని అనుకుంటారు. బట్ ఆ నెగ్లిజెన్స్ వల్లే వాళ్ళకి ఆస్ట్రోఆర్థరైటిస్ కానీ ఇలా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ అని ఎక్కువగా వస్తున్నాయి. సో అవన్నీ రాకుండా ఉండడానికి చిన్న చిన్న సిమ్టమ్స్ వచ్చినా కానీ కూడా మీరు అసలు ఇగ్నోర్ చెయ్యొద్దు. బికాస్ ఆ చిన్నగా ఉన్నప్పుడే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అది మెల్లిమెల్లిగా ఇంకా పెద్దగా అయ్యే వరకు ఆల్మోస్ట్ ఆల్ మీ హెల్త్ డ్యామేజ్ అనేది అవుతుంది. దాంతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం ప్రాబ్లంలోకి గురవుతారు. అండ్ మైగ్రెయిన్స్ అండ్ హెడేక్స్ ఉమెన్ కి ఎక్కువగా వస్తాయండి మెన్ కి కంపేర్ చేస్తే. అంటే ఉమెన్ ఎక్కువగా ఆలోచిస్తారు, మెన్ థింక్ దాట్ మెన్నే ఎక్కువగా ఆలోచిస్తారని. వెన్ కంపేర్ టు మెన్, ఉమెన్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మైగ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ ఎక్కువగా వస్తాయి. అండ్ ఫైబ్రోమాలిగ్నా ఇది కూడా కామన్ టైప్ ఆఫ్ బోన్ రిలేటెడ్ కండిషన్స్ అండి. సో క్రానిక్ గా ఫెటిక్ అవ్వడం కానీ, లేదంటే ఏదైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయిన్ కానీ చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అనేది అవుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఉమెన్ కి ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది పెయిన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయిన్ లైక్ బ్యాక్ పెయిన్ కానీ, లైక్ సివియర్ డల్నెస్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, మార్నింగ్ సిక్నెస్, ఇవన్నీ ఉమెన్ చాలా ఫీల్ అవుతూ వాళ్ళకి ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ లో కూడా మనం ఎక్కువగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉమెన్ కూడా ఎక్కువగా యాక్టివిటీస్
ఎక్సర్సైజ్ చేయాలి, లైక్ రెసిస్టెంట్ ట్రైనింగ్స్. నార్మల్ గా వాకింగ్ ఇవన్నీ ఉమెన్ కి సరిపోవు, బికాస్ రెసిస్టెంట్ ట్రైనింగ్ వల్ల వాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, దాంతో పాటు మజిల్ స్ట్రాంగ్ అవుతుంది. మనందరికీ తెలుసు ఉమెన్ ఆర్ నాట్ దట్ మస్కులర్, అంటే మెన్ చాలా మస్కులర్ బాడీ ఉంటుంది. అంటే ఒక్కసారి వాళ్ళు జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయంగానే వాళ్ళకి మంచిగా 6 ప్యాక్స్ కానీ, వాళ్ళకి బైసెప్స్ ట్రైసెప్స్ కానీ ఈజీగా వస్తాయి. బట్ ఉమెన్ కి అలా రాదు, బికాస్ వాళ్ళ ఉమెన్ బాడీ టైప్ అనేది అలా ఉంటుంది కాబట్టి. సో testosterone hormone that will make men more stronger అన్నమాట. అంటే మీకు మస్కులర్ బాడీ ఇవన్నీ రావడానికి మెయిన్ దట్ ఈస్ యువర్ హార్మోన్. అండ్ ఉమెన్ కి వి ఆల్ నో ఈస్ట్రోజన్ అనేది తనకి హెల్ప్ అవుతుంది. సో మెన్ కి ఉమెన్ కి డిఫరెంట్ కైండ్ అండ్ రేంజ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఉంది. అంటే టెస్టోస్టిరాన్ మెన్ కి ఎలా డిఫరెంట్ వేస్ లో హెల్ప్ అవుతుందో, ఈస్ట్రోజన్ కూడా మనకి ఫీమేల్ కి అలాగే హెల్ప్ అవుతుంది. సో బోత్ హ్యావ్ డిఫరెంట్ బెనిఫిట్స్. అంటే ఒక్కొక్క what you say హార్మోన్స్ కి ఒక్కొక్క బెనిఫిట్ అనేది ప్రతి ఒక మెన్ కి కానీ ఉమెన్ కి కానీ ఉన్నాయి. అండ్ కంపారిటివ్లీ మెన్, ఉమెన్ ఎక్కువగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలండి. అందులో ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి, అండ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, అండ్ కాల్షియం ఎక్కువ ఉన్న తీసుకోవాలి. కాల్షియం, జింక్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇలాంటివి ఎక్కువ ఉన్నవి ఉమెన్ వాళ్ళ డైట్ లో తీసుకోవాలి. బికాస్ మీ కాల్షియం కానీ ఐరన్ కానీ ఫాలిక్ యాసిడ్ ఇవన్నీ మనకి ఓవరాల్ గా హెల్ప్ అవుతాయి కాబట్టి. So why the difference? Men eat more food that raises the cholesterol. So ikkada generally men lo different kinds of foods and vegetables తీసుకుంటూ ఉంటారు. సో రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మెన్ ఆర్ మోర్ రిలవెంట్ టు సీక్ ప్రిజర్వేటివ్ ఎగ్జామ్ కంపేర్ టు ద మెన్. సో ఇక్కడ మనం బేసికలీ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా మట్టికి వెన్ కంపేర్ టు మెన్, వెన్ కంపేర్ టు ఉమెన్, మెన్ ఎక్కువగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ కి గురవుతారనమాట. ఓకే, సో ఎక్కువగా మెన్ వర్కౌట్ చెయ్యకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ దిస్ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది కూడా తగ్గే అవకాశం మెన్ కి ఎక్కువగా ఉన్నాయి. సో ఎప్పుడైతే మెన్ కి ప్రాపర్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ ఉంటాయో, దే విల్ ఫీల్ సో వీక్. అంటే వాళ్ళ బాడీ చాలా వీక్ గా ఉండడం కానీ, వాళ్ళ మజిల్ పవర్ అనేది తగ్గిపోవడం కానీ, అండ్ ఫ్రీక్వెంట్ గా సెక్షువల్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, చాలా మట్టికి ఈ మధ్య ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ, ప్రోస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ మనం కామన్ గా మెన్ లో చూస్తున్నాం. ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఉమెన్ లో బేసికల్లీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే ప్రెగ్నెన్సీలో డెఫినెట్లీ ఉమెన్ కి రిక్వైర్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది ఇవ్వాలి. సో దాంతో పాటు ఆ టైంలో డెఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా ఉమెన్ కి వస్తాయి. బికాస్ ఆల్మోస్ట్ ఆల్ మీరు తినే ఫుడ్ అంతా బేబీకే వెళ్ళిపోతుంది కాబట్టి ఉమెన్ విల్ బికమ్ వెరీ వీకర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో అందుకే డెలివరీ తర్వాత వెంబటే ఆ టోటల్ ఆ ప్రెగ్నెన్సీ పెయిన్స్ కానీ అవన్నీ రికవర్ అవ్వడానికి మినిమం 6 months ఉమెన్ కి ఇవ్వాలి అని అంటారు. సో ఈ 6 months ఈ పీరియడ్ అనేది ఉమెన్ కి చాలా క్రూషియల్. సో రికవర్ అవ్వడానికి, ఒక కేర్ తీసుకోవడానికి ఇక్కడ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఉమెన్, యాజ్ ఐ టోల్ యూ, ఐరన్ కానీ కాల్షియం కానీ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి ఫ్యూచర్ లో హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అండ్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎప్పుడైతే ఉమెన్ లో రిలీజ్ అవ్వదో, దెన్ వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లైక్ మెన్ కి ఎలా హార్మోన్స్ ఉంటాయో ఫీమేల్ కి కూడా అలాగే హార్మోన్స్ ఉంటాయండి. సో ఇక్కడ బేసికల్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మెన్ కి ఉమెన్ కి అందరికి హార్మోన్స్ ఉంటాయి. అందరికి, ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎ ఉమెన్, నాకు కూడా మేల్ హార్మోన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ యు ఆర్ అ మెన్, సో మీకు కూడా ఫీమేల్ హార్మోన్స్ ఉన్నాయి. సో హార్మోన్స్ అనేవి మన బాడీలో అన్ని ఉంటాయి. ఫీమేల్ హార్మోన్ అంటే నాలో కూడా టెస్టోస్టిరాన్ ఉంది, నాలో కూడా ఈస్ట్రోజన్ ఉంది, రైట్? బట్ ఏ టైంకి ఎంత రిలీజ్ అవ్వాలో అంతే రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు కదా, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువగా రిలీజ్ అవుతుంది, మెల్లిగా నాకు టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, దెన్ దేర్ విల్ బి ఎ ఛాన్సెస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే ఒక ఉమెన్ ఎప్పుడైతే
ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా రిలీజ్ అవ్వకపోతే దెన్ మెన్స్ట్రల్ సైకిల్ లో ప్రాబ్లం వస్తుంది. దానివల్ల మనందరికీ తెలుసు పీసీఓఎస్ ఇష్యూస్ కానీ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ఇలాంటి ఇష్యూస్ అన్ని ఎక్కువగా అవుతున్నాయి. సో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎంత ఇంపార్టెంటో మెన్ లో కూడా హెల్దీ స్పర్మ్ ప్రొడక్షన్ లో కానీ దాంట్లో కూడా మనకి మేల్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాజెస్ ఆఫ్ డెత్ మనం చూసుకున్నట్టయితే అంటే ఫీమేల్ లో ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయా, మేల్ లో హెల్త్ ఇష్యూస్ ఉంటాయా, లైక్ ఎవరికి ఎటువంటి ఇష్యూస్ అనేవి ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2 కామన్ డిజీజెస్ అండి ఆల్మోస్ట్ ఆల్ ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫేసింగ్. That is your heart related issues, any kind of cardiovascular diseases కానీ లేదంటే any ischemic attacks కానీ హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ సడన్ కొలెస్ట్రాల్ వల్ల ప్రాబ్లమ్స్ కానీ there are so many cardiovascular diseases. సో ఈ cardiovascular diseases అనేది మేల్ కి ఇంకా ఫీమేల్ కి ఆల్మోస్ట్ ఆల్ కామన్ గా వచ్చే సమస్యలు. సో ఓవరాల్ వరల్డ్ లో చూసుకున్నట్టయితే హార్ట్ డెత్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఇద్దరికి ఇది చాలా కామన్. అండ్ క్యాన్సర్, సెకండ్ మోస్ట్ డేంజరస్ డిజీజ్ ఈజ్ యోర్ క్యాన్సర్. సో క్యాన్సర్ వల్ల కూడా చాలా మంది లైఫ్ ని కోల్పోతున్నారు. అండ్ దాని తర్వాత దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ అన్నమాట. సో ఇప్పుడు ఫీమేల్ లో మనం చూసుకున్నట్టయితే రెస్పిరేటరీ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ క్రానిక్ రోవర్ రెస్పిరేటరీ డిసీజెస్ అంటే మనకి లంగ్ రిలేటెడ్ ఇష్యూస్. అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ దాని తర్వాతే కాదు, బికాస్ దాని ముందు నుంచి కూడా మనం కంపారేటివ్ అంటే స్టడీస్ అన్ని ముందు నుంచి మనం చూసుకున్నట్టయితే రెస్పిరేటరీ ఇష్యూస్ ఎక్కువగా ఉమెన్ లో ఎక్కువగా మనం చూస్తాము. అండ్ స్ట్రోక్, ఎనీ కైండ్ ఆఫ్ అ స్ట్రోక్ లైక్ ఇట్ కుడ్ బి అ హార్ట్ స్ట్రోక్ ఆర్ అ బ్రెయిన్ స్ట్రోక్, ఎనీ కైండ్ ఆఫ్ అ స్ట్రోక్ ఈజ్ అ fourth cause of death in females. And Alzheimer's disease మనందరికీ తెలుసు, లైక్ ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా ఉండదు. అంటే బ్రెయిన్ కి ఇంకా మన బాడీకి ఇంబ్యాలెన్స్ అనేది కరెక్ట్ గా ఉండదు, ఊరికే మర్చిపోతూ ఉంటారు, అసలు బ్రెయిన్ సెల్స్ కరెక్ట్ గా యాక్టివ్ గా వర్క్ అవ్వడం అనేది ఉండదు, నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. సో ఈ ఆల్జీమర్స్ డిసీజ్ అనేది ఏజ్ పరంగా అంటే మనం వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ అల్జీమర్ డిసీజ్ అనే కండిషన్ అనేది పెరగవచ్చు. కానీ మెన్ కన్నా ఎక్కువగా ఉమెన్ లోనే ఫస్ట్ ఆల్జీమర్స్ డిసీజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంటెస్టినల్ ఇష్యూస్, సో ఎనీ కైండ్ ఆఫ్ కోలాన్ క్యాన్సర్స్ కానీ లేదంటే ఇండైజెషన్ ఇష్యూస్ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ హర్నియేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత డయాబెటీస్, దెన్ ఎనీ కైండ్ ఆఫ్ న్యూమోనియా, ఇన్ఫ్లుయెన్జా రిలేటెడ్ లైక్ వైరస్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ కిడ్నీ డిసీజెస్ అండ్ స్పెక్టిసేమియా. సో ఈ ఇష్యూస్ అన్ని జనరలీ మనం ఫీమేల్ లో చూస్తుంటాం. అండ్ మెన్ లో చూస్తున్నట్టయితే ఆఫ్టర్ హార్ట్ డిసీజెస్ అండ్ క్యాన్సర్, యాజ్ ఐ టోల్డ్ యూ, unintestinal injuries, these are the main common thing. And lower respiratory diseases, so this comes under a fourth stage. Then comes your stroke, diabetes, suicide. So when compared to female, మెన్ లో ఎక్కువగా సూసైడల్ థాట్స్ వస్తాయండి. బికాస్ మనం చాలా న్యూస్ అన్ని వింటూ ఉంటాం, ఎక్కువగా ఫీమేల్సే సూసైడ్ చేసుకుంటున్నారండి. బట్ మెన్స్ ఆల్సో హ్యావ్ దిస్ బికాస్ మనమున్న కండిషన్, మనమున్న ఎన్వైరన్మెంట్ ఎలా అంటే ఫీమేల్స్ ఏడుస్తారు, మెన్స్ ఏడవరు అని. దిస్ ఇస్ మనం కూడా చిన్నపిల్లలకు అదే చెప్తాం కదా, యు ఆర్ అ బాయ్, యూ షుడ్ నాట్ క్రై, ఫీమేల్స్ విల్ క్రై, యూ షుడ్ నాట్ క్రై, గర్ల్స్ విల్ క్రై, యూ షుడ్ నాట్ క్రై అని జనరలీ చెప్తాం కదా. ఫీలింగ్స్ ఆర్ సేమ్ ఫర్ బోత్ అండ్ మెన్స్ అండి. అంటే వెన్ యూ గో విత్ క్లినికల్ గానీ లేదంటే సైంటిఫిక్ గా కానీ లేదంటే సైన్స్ పరంగా వెళ్ళినా కానీ కూడా ఇద్దరికి సేమ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. సో మెన్ ఎలా స్ట్రెస్ కి, ఫీమేల్ ఎలా స్ట్రెస్ కి గురవుతుందో మేల్ కూడా అలాగే స్ట్రెస్ కి గురవుతారు. ఫీమేల్స్ ఆర్ మోర్ ఎక్స్ప్రెసివ్ అండి. అంటే దే విల్ సే సో మెనీ పీపుల్, లైక్ మీ ఫ్రెండ్స్ కి చెప్పుకున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పుకున్నారు, ఇలా అందరికి చెప్పుకున్నారు. బట్ మెన్ డోంట్ ఓపెన్ అప్ యాజ్ ఎర్లీ యాజ్ దే వాంట్. సో అలా వాళ్ళు అసలు ఓపెన్ అప్ అవ్వరు. బికాస్ ఆఫ్ దాట్ చాలా మందికి ఈ సూసైడల్ థాట్స్ అనేవి. సో వెన్ కంపారేటివ్లీ ఫీమేల్, మెన్ లో కూడా సూసైడల్, బట్ ఆ న్యూస్ ఎక్కువగా బయటికి రాదు. ఓకే, దెన్ ఈజ్ యువర్ ఆల్జీమర్స్ డిసీజ్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఆల్జీమర్ డిసీజ్ లో కూడా ఇట్ ఈస్ మేజర్ ప్రాబ్లమ్ నవ్ డేస్. అంటే ఏజ్ అంటే 50 years ఉన్న వాళ్ళలో ఎక్కువ మట్టుకి ఆల్జీమర్ డిసీజ్ కనిపిస్తూ ఉంది. బట్ ఫీమేల్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ఆల్జీమర్ డిసీజ్. దెన్ కమ్స్
male, and influenza, pneumonia related, and chronic liver diseases and cirrhosis. So chronic liver diseases and cirrhosis comes to the last. ఎందుకు అంటే బికాజ్ మీరు అడగొచ్చు మెన్ ఎక్కువగా స్మోక్ డ్రింక్ చేస్తారు కదా మేడం, వై లివర్ డిసీజెస్ అనేది చాలా లాస్ట్ గా ఉన్నాయంటే బికాస్ అవర్ లివర్ ఇస్ అ వండర్ఫుల్ ఆర్గాన్. ఇట్ విల్ టాలరేట్, ఎంత టాలరేట్ చేయాలో అంత టాలరేట్ చేస్తుంది. మీరు ఎంత వర్క్ ఇచ్చినా కానీ కూడా వితౌట్ సేయింగ్ నో ఇట్ విల్ కీప్ ఆన్ ఫిల్టర్. ఎంత చెత్త ఇచ్చినా కానీ కూడా అది తీసేసుకొని కంటిన్యూగా ఇట్ విల్ ట్రై టు ఫిల్టర్. సో చాలా రేర్ కండిషన్ లో, ఒక ఎక్స్ట్రీమ్ కండిషన్ లో లివర్ సిరాసిస్ కానీ లివర్ డ్యామేజ్ అంటే ఆల్కహాల్ తీసుకున్నా ఆల్కహాల్ తీసుకోకపోయినా కానీ నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ మనం చూసాము. సో అలాంటి కండిషన్స్ కి కూడా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో this is a most common thing, and when compared to ప్రతి ఒక్క కామన్ కండిషన్ మనం చూసుకున్నట్టయితే హార్ట్ డిసీజెస్ అండ్ క్యాన్సర్, ఇవి రెండు చాలా హయ్యర్ కాజ్ ఆఫ్ డెత్ అని చూసుకోవచ్చు, అది మేల్ కానీ ఫీమేల్ కానీ. నెక్స్ట్ కమ్స్ ద అదర్ వన్. సో వై మెన్స్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. సో మనకి మెన్ కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయండి. ఎక్కువగా మనకి ఇప్పుడు హైలైట్ గా చెప్పేది ఫీమేల్లే కదా, లైక్ పీసీఓడి ఇష్యూస్, అది చాలా కామన్ గా వస్తుంది. అలాగే మెన్ లో కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి. అందులో ఏంటంటే టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇది చాలా మంది మెన్ అవేర్ ఉండరండి. సో ఇయర్లీ వన్స్ ఒకసారి మీరు బ్లడ్ లో టెస్టోస్టిరాన్ అనేది టెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు టెస్టోస్టిరాన్ అనేది చెక్ చేసుకుంటారో, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ నార్మల్ స్టేజ్ దెన్ దట్ ఈస్ ఓకే. బికాస్ చాలా మంది జిమ్ కి వెళ్తూ ఉంటారు. జిమ్ కి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు, మేడం నేను డైట్ బాగా తీసుకుంటున్నాను, ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నాను, బట్ నా మజిల్స్ అనేవి పెరగట్లేవు. ద మజిల్స్ ఎందుకు, లైక్ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా జాయిన్ అయ్యాడు, అతనికి బాగా పెరిగాయి మజిల్స్, బాగా మస్క్యులర్ బాడీ వచ్చింది, బైసెప్స్, ట్రైసెప్స్ అండ్ ఆల్ ద సిక్స్ ప్యాక్స్ అన్ని వచ్చాయి, నాకు ఎందుకు కాలేదంటే ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ టు గో విత్ టెస్టోస్టిరాన్ టెస్ట్. సో టెస్టోస్టిరాన్ లెవెల్స్ అతనికి చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది తగ్గిపోతుందో దెన్ దేర్ విల్ బి సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ బాడీ, స్పెషలీ మెన్ కి. సో మెన్ లోనే టెస్టోస్టిరాన్ అనేది రిలీజ్ అవుతుంది. టెస్టోస్టిరాన్ ఇస్ అ హార్మోన్. సో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో వాళ్ళు చాలా నీరసంగా ఉంటారు అండ్ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి టెస్టోస్టిరాన్ తగ్గిపోతే. సో వెయిట్ గెయిన్ అవుతున్నారంటే కూడా మీరు ఒకసారి టెస్టోస్టిరాన్ చూసుకోవాలి. అండ్ హెయిర్ లాస్, యాజ్ ఐ టోల్డ్ యూ, బాల్నెస్ అనేది యంగ్స్టర్స్ లో చాలా కామన్. సో అలాంటి వాళ్ళు టెస్టోస్టిరాన్ అనేది కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక హెయిర్ లాస్ అవుతుంది, టెస్టోస్టిరాన్ ఉంది అంటే దెన్ మీరు హార్మోనల్ ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎందుకు, దేని వల్ల నాకు టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ లైక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ఎరెక్ట్ గా ఉండకపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లం టెస్టోస్టిరాన్ కరెక్ట్ గా ఉండకపోతే కూడా వస్తుంది. సో ఒకవేళ మీకు కనుక ఇఫ్ యూ ఫీల్, అంటే ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ లో మీకు ఒకవేళ మీకు అనిపిస్తే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే గో టెస్ట్ ఫర్ యువర్ బ్లడ్ టెస్టోస్టిరాన్. అంటే ఇట్ ఈస్ నాట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయాలి అనేం కాదు, యూ కెన్ డైరెక్ట్లీ గో టు డయాగ్నోస్టిక్ సెంటర్, దెన్ యూ కెన్ చెక్ విత్ ఎంటైర్ థింగ్స్. ఓకే, BPH, దిస్ ఈస్ అ వెరీ కామన్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అని, బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్పాల్సియా అంటారు దీన్ని. సో కామన్ గా ప్రోస్టేట్ క్యాన్సర్స్ లో వచ్చేది ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఇస్ అ సెకండరీ థింగ్. సో బినైల్ ప్రోస్టేటిక్ హైపర్పాల్సియా మీరు కరెక్ట్ గా ట్రీట్ చేయలేకపోతే కొంతమందికి ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ BPH అంటే ఏంటంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, బినైన్ ప్రోస్టాటిక్ హైపర్పాల్సియా. సో ఇది ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయిపోతుంది, ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. సో ఇది క్యాన్సర్ కి కాదు, క్యాన్సర్ కి గురవ్వదు, బట్ యాజ్ ఐ టోల్డ్ యూ దిస్ క్యాన్ లీడ్ టు క్యాన్సర్. అంటే ఒక్కొక్కసారి మీకు క్యాన్సర్ ఉన్నా కానీ కూడా మీకు ఈ బినైన్ ప్రోస్టాటిక్ హైపర్పాల్సియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ దీన్ని అన్ట్రీటెడ్ కండిషన్ లో తీసుకున్నా కానీ కూడా, టాక్సిన్స్ ఎక్కువ అయిపోయినా కానీ కూడా మనకి ప్రోస్టేట్ క్యాన్సర్ కి దారి తీయొచ్చు. బట్ జనరలీ మనం ఈ BPH ఉన్నప్పుడు మనకి చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అంటే యూరిన్ చేసినప్పుడు కానీ చాలా విపరీతమైన పెయిన్ కానీ,
అండ్ మీ యూరిన్ ఫ్లో అనేది కరెక్ట్ గా ఉండదు. లైక్ యూరిన్ పాస్ చేస్తారు, మళ్ళీ వెంటనే సడన్ గా ఆగిపోతుంది, తర్వాత ఒక డ్రాప్స్ కింద రావడం కానీ ఇలాంటి ప్రాబ్లం అనేది, అంటే యూరినేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉండదు అనమాట. సో అండ్ ఆఫ్టర్ యూరినేటింగ్ యూ ఆల్సో ఫీల్ దాట్ మీ బ్లాడర్ ఇంకా ఎంటీ అవ్వలేదు అనే ఫీలింగ్ అనేది మీకు వస్తూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకి దీంట్లో వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోస్టేట్ క్యాన్సర్. ప్రోస్టేట్ రిలేటెడ్ క్యాన్సర్స్ కూడా ఎక్కువగా వస్తాయి. ప్రోస్టేట్ రిలేటెడ్ క్యాన్సర్స్ వల్ల చాలా మందికి ఈ మధ్య అంటే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ టెస్టికులర్ క్యాన్సర్ కూడా వస్తుంది, బికాస్ ఇది చాలా రేర్ కండిషన్. ఒక మేబీ యంగ్స్టర్స్ లో కూడా వస్తుందండి, లైక్ 15 to 44 years ఉన్న ఏజ్ వాళ్ళలో కూడా టెస్టికులర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ తొందరగా మనం డయాగ్నోసిస్ చేస్తే ఈజీగా ఇష్యూస్ అనేవి తగ్గించుకోవచ్చు. ఓకే, పిఎస్పి టెస్టింగ్. సో ప్రోస్టేట్ క్యాన్సర్ డయాగ్నోసిస్ నుంచి కొంచెం బయాప్సీ అనేది తీసుకుంటారు, ఒకవేళ ఉంటే అలాంటి టెస్ట్ కూడా చేస్తారు. సో కొన్ని బ్లడ్ టెస్ట్ అవన్నీ శాంపిల్స్ కూడా తీసుకోవచ్చు. సో ప్రివెన్షన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్ చెకప్స్ అనేవి కంపల్సరీ చేసుకోవాలి. మీ బ్లడ్ గ్లూకోజ్ ఎంత ఉంది, అండ్ మీకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, షుగర్ లెవెల్స్, ప్రోస్టేట్ హెల్త్ ఎలా ఉంది, ఇవన్నీ మెన్ టెస్ట్ చేసుకోవాలి. సో మనకందరికి తెలుసు ఫీమేల్స్ వి ఏమేమి టెస్ట్ చేసుకోవాలని తెలుసు, కానీ మేల్స్ కి ఎక్కువగా ఏవి టెస్ట్ చేసుకోవాలని తెలీదు. సో దీస్ ఆర్ ద 6 things which you need to check if you are a man. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఉమెన్, మనందరికీ తెలుసు బ్రెస్ట్ క్యాన్సర్, డిప్రెషన్, హార్ట్ డిసీజెస్, ఆస్టియోపోరోసిస్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్. ఇది కాకుండా ఇప్పుడు కామన్ గా వచ్చే ఇష్యూస్ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్ఫర్టిలిటీ అండ్ పీసీఓడి. సో పీసీఓడి ఏంటంటే రెగ్యులర్ గా మనకి మెన్సెస్ అనేది కరెక్ట్ గా రాకపోవడం అన్ని మనం పీసీఓడి అంటాము. సో పీసీఓఎస్ కూడా ఒక కండిషన్, దట్ ఈస్ అ సిండ్రోమ్, మోర్ దాన్ 10 సిస్ట్ మన బాడీలో ఉన్నదాన్ని పీసీఓఎస్ అంటాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ మనకి జనరలీ జెండర్ ఏజింగ్ కానీ జీన్స్ కానీ మనకి ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా ఉన్నా కానీ కూడా దానివల్ల కూడా మనకి వస్తుంది. అండ్ రెగ్యులర్ స్మోక్ డ్రింక్ ఒకవేళ మీరు తీసుకునే అవకాశాలు ఏదన్నా ఉంటే, బాడీలో కావాల్సిన డైట్ అనేది కరెక్ట్ గా ఉండకపోతే కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి? సో ఒకవేళ మీరు స్మోక్ చేస్తున్నారంటే టోటల్లీ ఆపేయాలి, డ్రింక్ చేస్తున్నారంటే టోటల్లీ ఆపేయాలి, హెల్దీ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకోవాలి. డిప్రెషన్ ఇట్ ఈస్ వెరీ కామన్ అండి. ఎవ్రీ వన్ ఉమెన్ ఈస్ ఫేసింగ్ డిప్రెషన్. ఏదో ఒక కండిషన్ లో ఫేస్ అవుతూనే ఉంటారు. ఇట్ కుడ్ బి అ స్మాల్ ఇష్యూ, లేదంటే బిగ్ ఇష్యూ. అంటే ఉమెన్ కి ఏదైనా ఇష్యూ ఉందంటే షీ విల్ ఫీల్ లైక్ దట్ ఈస్ అ వెరీ బిగ్ ఇష్యూ. సో ఎంత చిన్న ఇష్యూ కానీ ఎంత పెద్ద ఇష్యూ ఉన్నా కానీ కూడా వాళ్ళు డిప్రెషన్ కి గురవుతూ ఉంటారు. డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం, డ్రగ్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళకు ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే ఆ డ్రగ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సివియర్ chronic diseases, any kind of a chronic diseases like diabetes గానీ, లైక్ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేదంటే బీపీ కానీ, థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నీ కామన్ గా వస్తూ ఉంటాయి. అండ్ దాంతో పాటు ఎక్కువగా ఆలోచించడం వల్ల యాంగ్జైటీ అనేది పెరుగుతుంది. యాంగ్జైటీ ఎక్కువ అయినా కానీ కూడా తొందరగా లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేస్తూ ఉంటాయి. సో మనం ఏం చేయాలి దానికి? సో ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంటుంది. సో మీరు డిప్రెషన్ దేనికి ఉన్నారు అది ఒకసారి పేపర్లో రాసుకోండి. సో దీనికి ఆ డిప్రెషన్ ని మనం తీసేయలేము. ఎలా నేను ఈ డిప్రెషన్ నుంచి బయటపడగలుగుతాను, మేక్ నోట్ 2-3 పాయింట్స్ అన్ని చెయ్యండి. ఒకవేళ మీ అంతకు మీరు అది అచీవ్ చేయాలనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ అచీవ్ దాట్. లేదు ఎవరైనా హెల్ప్ తీసుకుంటానంటే యూ కెన్ హెల్ప్, బికాస్ ఒక్కొక్కరికి డిఫరెంట్ వే ఆఫ్ సాల్వింగ్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ వే ఆఫ్ సాల్వింగ్ అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఓకే, so be passionate at your job and like share your things. అంటే డిప్రెషన్ లోకి వెళ్తున్నారంటే బికాజ్ చాలా డిప్రెషన్ పైన కూడా యాక్చువల్లీ నేను ఒక సెషన్ చేశాను, లైక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ చేశాను. సో డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, లైక్ ఎటువంటి హెల్ప్ అనేది సీక్ చేయాలి. సో జనరలీ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఏ ఉమెన్ వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయాలు వేరే వాళ్ళకి చెప్పాలని ఇష్టపడరు, బికాజ్ ఎదుటి మనిషి ఎలా తీసుకుంటారో అర్థం కాదు. సో అలాంటి టైంలో వాళ్ళు కౌన్సిలర్స్ ని కూడా ఆప్ట్ చేయొచ్చు. ఆన్లైన్ కౌన్సిలర్స్ ఉంటారండి, వితౌట్ నోయింగ్ యువర్ నేమ్ అండ్ ఎవ్రీథింగ్
they will actually guide you in a proper way. Okay, next comes your heart diseases. Heart diseases generally మనకి ఫ్యామిలీ హిస్టరీ ద్వారా రావచ్చు, లేదంటే హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నా, బ్లడ్ ప్రెషర్ కరెక్ట్ గా లేకపోయినా, లేదంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ కొట్టుకుంటున్నా కానీ కూడా హార్ట్ డిసీజెస్ అనేది రావచ్చు. కొలెస్ట్రాల్ ఎక్కువగా బాడీలో ఉన్నా కానీ కూడా, ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండి స్మోక్ ఎక్కువగా చేయడం వల్ల కూడా మనకి హార్ట్ డిసీజెస్ వస్తాయి. ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, స్మోక్ డ్రింక్ ఒకవేళ చేస్తున్నట్టు అయితే అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు నిద్ర కరెక్ట్ గా ఉండాలి. నిద్ర మినిమం 8 గంటల నిద్ర ఉండాలి. ఆస్టియోపోరోసిస్ ఇది జనరలీ మనకి ఏజ్ పరంగా వెన్ కంపేర్ టు మెన్, ఫీమేల్స్ కి ఊరికే ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఏజ్ పెరుగుతున్నా కానీ కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది. అండ్ వీక్ బోన్స్ వీక్ గా అయిపోతూ ఉంటాయి. యాజ్ వి ఏజ్ బికమ్స్ వీక్ బికాస్ ఆఫ్ ది డెఫిషియన్సీస్, అంటే కాల్షియం వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల బోన్స్ వీక్ అయిపోతాయి. ఈస్ట్రోజన్ అనేది మెనోపాజ్ రీచ్ అయిన ఉమెన్ కి ఈస్ట్రోజన్ లాస్ అనేది ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ రిలీజ్ అవ్వాల్సిన ఈస్ట్రోజన్ అనేది తక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల ఉమెన్ కి తొందరగా ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది. అండ్ ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం, యాజ్ ఐ టోల్డ్ యూ, డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం అండ్ వైటమిన్ డి క్యాన్ లీడ్ టు ఆస్టియోపోరోసిస్. సో మనం ఏం చేయాలి, వైటమిన్ డి ఎక్కువ ఉన్న పదార్థాలన్నీ తీసుకోవాలి. టీ, కాఫీ ఇలాంటివన్నీ తగ్గించేసేయాలి. ఎందుకంటే ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం వల్ల బోన్స్ వీక్ అయిపోతాయి. సో అందుకని కెఫిన్ అనేది తగ్గించేసేయండి. స్మోక్ ఏమన్నా చేస్తే అది కూడా అవాయిడ్ చేసేయండి. ఒకవేళ మీ డైట్ లో కావాల్సిన ఎనఫ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం, వైటమిన్స్ రాకపోతే మీరు సప్లిమెంట్ ని ఆఫ్ చేసుకోవచ్చు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఇది మన ఓన్ బాడీ సెల్స్ పైన అటాక్ చేస్తాయి కాబట్టి, సో ఇది మనం టోటల్లీ కంట్రోల్ చేసుకోలేము. బట్ మన చేతుల్లో కంట్రోల్ చేసుకోవాల్సింది ఏంటంటే హార్మోన్స్ కానీ జెనెటిక్స్, అంటే హార్మోన్స్ ని మనం బ్యాలెన్స్ గా హెల్తీ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని జెనెటికల్ కండిషన్స్ వల్ల రావచ్చు, కొన్ని ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా రావచ్చు, కొన్ని ఇమ్యూనిటీ పరంగా ఇమ్యూన్ సిస్టమ్ అనేది అంటే రోగ నిరోధక శక్తి వ్యవస్థ అనేది కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల కూడా మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో దీనికి మనం ఏం చేయాలి, మన గట్ హెల్తీగా పెట్టుకోవాలి. మీరు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కనుక మీకు ఉన్నట్టు అవుతే, సో మీ గట్ హెల్తీగా లేకపోతే ఇంకా ఎక్కువ ప్రాబ్లం కి గురవుతారు. మీ గట్ హెల్తీగా పెట్టుకోవాలి. మీరు తినే ఫుడ్ కరెక్ట్ గా చ్యూ చేయాలి. ఏదో చాలా తొందరగా తినేయడము, టీవీ చూస్తూ తినడం, ఫోన్ చూస్తూ తినడము, ఒక 5-10 మినిట్స్ టైం ఇచ్చి తినడము, ఇలా చేయడం వల్ల ఇంకా ఎక్కువ హెల్త్ డ్యామేజ్ అవుతుంది. సో మీరు ఇంత కష్టపడేది ఫుడ్ గురించే. సో ఫుడ్ మినిమం 1/2 అవర్ 1 అవర్ కూర్చొని నెమ్మదిగా ప్రతి ఒక్క సిప్ని, ప్రతి ఒక్క ముద్దని చ్యూ చేసుకుంటూ 32 టైమ్స్ చ్యూ చేసుకుంటూ తినడం వల్ల మన మౌత్ లో అమైలేజ్ అనే ఎంజైమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ అమైలేజ్ మెల్లిగా మనకి డైజెషన్ ప్రాసెస్ లో హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తొందరగా తినడం అనేది మంచిది కాదు. ప్రాపర్ రెస్ట్ ఇంకా స్లీప్ తీసుకోవడం వల్ల ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ హెల్త్ స్క్రీనింగ్స్ ఫర్ ఎవ్రీ వన్. సో మెన్ కి ఉమెన్ కి హెల్త్ స్క్రీనింగ్స్ ఏవి చేయాలి? ఫస్ట్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్. ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ లైక్ హైట్, వెయిట్, ఇంకా బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ కానీ అన్ని ఏజెస్, ప్రతి ఒక్క ఏజెస్ లైక్ 12+ ఇయర్స్ ఎవరన్నా మనం ఈ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఇన్ అవర్ ఆమ్వే ఆఫీస్ పంజాగుట్టలో. వీ హ్యావ్ అ స్టోర్ ఇన్ పంజాగుట్ట. ఇక్కడ we are giving a free BCA, that is a body composition analysis. ఎవరన్నా ఏ టైం అన్నా వచ్చి యూ కెన్ చెక్ ఇట్. 11 to 7:30 మన ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ యూ కెన్ చెక్ బై యువర్ సెల్ఫ్. మనకి గైడ్ లైన్స్ ఇస్తారు. సో ఆ గైడ్ లైన్స్ చూసుకుంటూ యూ కెన్ యాక్చువల్లీ చెక్. అండ్ ఒకవేళ మీకు దాని రిజల్ట్స్ కూడా దాంట్లోనే ఉంటాయి. యూ కెన్ యాక్చువల్లీ కంపేర్ విత్ ఎవ్రీథింగ్, రైట్? సో విజన్, ప్రతి ఒక్క వాళ్ళు కంటి చూపు అనేది ఏజ్ పెరుగుతున్నా తగ్గిపోతుంది కదా, ఐ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి అది చెక్ చేసుకోవాలి. డెంటల్ హెల్త్ ఇస్ అగైన్ ఇంపార్టెంట్. కొలెస్ట్రాల్ లెవెల్స్, 17+ ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. అండ్ లంగ్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, అండ్ హియరింగ్, బికాస్ ఏజ్ పెరుగుతున్నా అది కూడా కొంతమందికి హియరింగ్ లాస్ అనేది వస్తుంది కాబట్టి హియర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి 40+ ఇయర్స్ ఉన్న వాళ్ళే. అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ, HbA1c కానీ, డయాబెటీస్ బ్లడ్ షుగర్స్ లెవెల్స్ ఇది 35+ ఉన్న వాళ్ళందరూ చేయించుకోవచ్చు. అండ్ కొలనోస్కోపీ ఇలాంటివి కూడా చేయించుకోవచ్చు. కొలనోస్కోపీ, ఎండోస్కోపీ ఒకవేళ మీకు హెల్త్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే మీ ఇంటెస్టైన్, డైజెస్టన్ రిలేషన్ ఏమైనా ఇష్యూస్ ఉంటే
ఉంటే యూ కెన్ చెక్. హెచ్ఐవి స్క్రీనింగ్ కూడా ఇంపార్టెంటే, బికాస్ 15+ years ఉన్న వాళ్ళు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ చేసినప్పుడు హెచ్ఐవి వస్తుంది, లేదంటే ఏదన్నా సిరంజెస్ వల్ల కూడా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో 15+ years ఎవరన్నా చెక్ చేసుకోవచ్చు. అండ్ వెన్ మెన్ 20+ ఉన్న వాళ్ళు టెస్టిక్యులర్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. 45+ అంటే దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ అండి. దీంతో పాటు ఒక మెన్ అడిషనల్ గా చేసుకోవాల్సింది టెస్టిక్యులర్ క్యాన్సర్ స్క్రీనింగ్. అండ్ టెస్టిక్యులర్ క్యాన్సర్ స్క్రీనింగ్ తో పాటు ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయండి ప్రోస్టేట్ లోనే. యాజ్ ఐ టోల్డ్ యూ, BPH ఇలాంటివన్నీ మనం టెస్ట్ చేసుకోవచ్చు. ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ప్రతి ఒక్క ఏజ్ లో ఒక మెన్ అనేది చేయించుకోవాలి అలాంగ్ విత్ ఆల్ దిస్ టెస్ట్. ఓకే. అండ్ ఉమెన్ లో సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి అండ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఎందుకంటే చాలా మందికి బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, అంటే ఉమెన్ లో. సో ముందే మనం అవేర్ గా ఉండడం అనేది ఇంపార్టెంట్. 40+ years ఉన్న వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్, దాంతో పాటు బ్రెస్ట్ ఎగ్జామినేషన్, దాంతో పాటు మ్యామోగ్రామ్ చేయడం వల్ల కూడా ఎటువంటి ట్యూమర్స్ ఏమైనా ఫామ్ అయ్యా లేదా చెక్ చేసుకోవచ్చు. అండ్ సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్, మ్యామోగ్రామ్, ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్ కూడా చేసుకోవాలి. 65+ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆస్టియోపోరోసిస్ స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎటువంటి వైటమిన్స్ అండ్ మినరల్స్ మనం మెన్ కి ఇవ్వాలి? సో దేర్ ఆర్ సో మెనీ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండి. బేసిక్ నేను మీకు చెప్పాను, ప్రోటీన్, protein, major carbohydrates, fats and proteins. These are the major macronutrients. అది కాకుండా ఇంకేవి తీసుకోవాలంటే వైటమిన్ డి మెన్ కి టెస్టోస్టిరాన్ కరెక్ట్ గా ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతుంది, బోన్ స్ట్రాంగ్ గా పెడుతుంది, అండ్ మన బ్రెయిన్ హెల్తీగా వర్క్ చేయడానికి కానీ, ఎటువంటి డిప్రెషన్ లోకి గురవ్వకుండా ఉండడానికి, కొలెస్ట్రాల్ కానీ, బ్లడ్ ప్రెషర్ లెవెల్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవడానికి వైటమిన్ డి ఇంపార్టెంట్. ఒకవేళ మీకు కనుక వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందంటే డెఫినెట్లీ మన దగ్గర వైటమిన్ డి ఉంది కదా, వైటమిన్ డి ప్లస్ డెఫినెట్లీ మీరు డైట్ లో తీసుకోవాలి. లేదు మీకు వైటమిన్ డి నార్మల్ గా ఉందంటే క్యాల్మాక్ డి ఒకటి తీసుకున్నా కానీ సరిపోతుంది. వైటమిన్ బి12 జనరలీ వైటమిన్ బి12 కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల చాలా మంది ప్రాబ్లం కి గురవుతారు. అంటే మస్కులర్ ప్రాబ్లం కానీ, పెయిన్స్, ఏక్స్ కానీ, తిమ్మిర్లు రావడం కానీ ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో మెన్ కి వైటమిన్ బి12 కంపల్సరీ తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎక్కువగా వైటమిన్ సి అని తెలుసు. వైటమిన్ సి కాకుండా వైటమిన్ ఏ, ఈ ఇవన్నీ కూడా, అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ డిజీజెస్ ని ఫైట్ చేసి, అంటే ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ కాకుండా ఉండడానికి, అంటే మన బాడీలో సెల్స్ ని హెల్దీగా పెట్టడానికి యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ అవుతాయి. వైటమిన్ కే వచ్చేసి మనకి బోన్ స్ట్రాంగ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో మన వైటమిన్ డి ప్లస్ లో వైటమిన్ కే కూడా అడిషనల్ గా యాడ్ అయ్యి ఉన్నాయి. సో magnesium is again important. మనం కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం ఇంకా సోడియం లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్. సో మనం కాల్షియం, పొటాషియం, సోడియం లెవెల్స్, చాలా మంది ఈ మధ్య నాకు చాలా మంది చెప్తున్నారు పొటాషియం లెవెల్స్ తగ్గిపోయాయి అని. సో ఎప్పుడైతే మీకు పొటాషియం లెవెల్స్ తగ్గిపోతాయో మీరు సోడియం లెవెల్స్ ని తగ్గించేసేయాలి. అంటే మీరు వాట్ యు సే సాల్ట్ కంటెంట్ అనేది తగ్గించేసేయాలి. ఎప్పుడైతే సాల్ట్ కంటెంట్ అనేది తగ్గించేస్తారో దెన్ యూ కెన్ మేనేజ్ ది సోడియం పొటాషియం పంప్. సో దీంతో పాటు మీరు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రోటీన్స్ డైలీ ఒమేగా మీరు ఎలా తీసుకుంటారో, అంటే బేసిక్ మేజర్ మ్యాక్రోన్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ తీసుకుంటారు. బట్ ఫ్యాట్స్ లో మీకు అన్ని న్యూట్రియంట్స్ రావు కాబట్టి, అంటే ఫ్యాట్స్ లో ఫ్యాటీ యాసిడ్స్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ రావు కాబట్టి మీరు సపరేట్ గా సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు. పొటాషియం, లో పొటాషియం ఉన్నా కానీ కూడా కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కాబట్టి పొటాషియం లెవెల్స్ ని మెయింటైన్ చేయాలి. అన్ఫార్చునేట్లీ పొటాషియం కి మనం ఏం సప్లిమెంట్స్ ఉండవండి. పొటాషియం మనం డైట్ లో ద్వారానే ఇంక్రీజ్ చేసుకోవాలి. సో పొటాషియం అనేది ఎక్కువగా యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ బనానాస్ కానీ, స్వీట్ పొటాటోస్ కానీ, ఇలాంటి దాంట్లో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఫర్ మెన్. అండ్ ఉమెన్ కి మనం చూసుకున్నట్టయితే, ఉమెన్ కి మనందరికీ తెలుసు ఐరన్, కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనం యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్స్ అంటారు, ADE, ఇందాక నేను మీకు చెప్పాను. అది మన ఐ కి, స్కిన్ కి కానీ, హార్ట్ కి కానీ, బ్రెయిన్ కి చాలా హెల్ప్ అవుతుంది. వైటమిన్ డి మన బోన్స్ స్ట్రాంగ్ గా పెట్టడానికి, హార్మోనల్ బ్యాలెన్స్
హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి, ఎటువంటి మూడ్ డిజార్డర్స్ ఉన్నా కానీ కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. వైటమిన్ కే మనకి స్ట్రాంగ్ బోన్స్ ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వైటమిన్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్ని మనకి ఇంపార్టెంట్ అండి. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ వైటమిన్ B12, అన్ని B1, B2, B6 ఇవన్నీ మనకి ఇంపార్టెంటే. ఐరన్ డెఫిషియన్సీ వల్ల మోస్ట్లీ ఉమెన్ అనిమిక్ వచ్చేస్తారు. సో ఈ అనిమిక్ అయితే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అనిమియా అని రాకుండా ఉండడానికి ఐరన్ కంటెంట్ అనేది కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవాలి. అయోడిన్ తక్కువ ఉండడం వల్ల చాలా మందికి హైపోథైరాయిడిజం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో డెఫినెట్లీ మీ డైట్ లో అయోడైజ్డ్ సాల్ట్ యూస్ చేసుకునేలాగా చూడండి. బికాస్ ఉమెన్ కి ఎక్కువగా థైరాయిడ్ వచ్చేస్తుంది కాబట్టి అయోడిన్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకునేలాగా ఉండండి. మెగ్నీషియం కూడా డైట్ లో ఉండాలి. మెగ్నీషియం మనకి CalMag-D లో వచ్చేస్తుంది. సో అలాంగ్ విత్ ద కాల్షియం. అండ్ ఇవన్నిటితో పాటు ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కూడా అబ్జర్వ్ చేయడానికి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ డైట్ లో యూస్ చేసుకోవాలి. సో ఉమెన్ హెల్దీగా ఉండడానికి ఏం చేయాలంటే, ఉమెన్ హెల్దీగా ఉండడానికి దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. సో మీకు ఏది నచ్చుతుందో అది చెయ్యండి. సో దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. అండ్ దాంతో పాటు ఎంజాయ్ యువర్ ఫుడ్, బట్ చాలా తక్కువగా తినండి. స్మాల్ ప్లేట్ యూస్ చేసుకోండి. చాలా ఎక్కువ సార్లు తినండి. ఓకే, మీ బోన్స్ ని స్ట్రెంగ్త్ చేసుకోవడానికి మీరు కాల్షియం ఇంకా వైటమిన్ డి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అవన్నీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. మీ ప్లేట్ లో ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉండేలాగా చూసుకోవాలి. మినిమం 8 to 9 glasses ఆఫ్ వాటర్, అంటే అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది మీ డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడే గానీ హోల్ గ్రెయిన్స్ మీ డైట్ లో ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. లైఫ్ స్టైల్ డిసీజెస్, ఓవర్ వెయిట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండవు. అండ్ మీ ఫుడ్ లో ఎక్కువగా డైట్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. దాంతో పాటు మీరు కొన్ని అవుట్ సైడ్ ఫుడ్స్ అంటే పేస్ట్రీస్ కానీ, బిస్కెట్స్ కానీ, క్యాండీస్ కానీ ఇలాంటివి టోటలీ మీరు ఆపేయాల్సి ఉంటుంది. సో మీరు కుక్ చేసుకొని తినడం వల్ల మీరు ఎంత ఫ్యాట్స్ యాడ్ చేస్తున్నారు, ఎంత షుగర్స్, ఎంత సాల్ట్ యాడ్ చేస్తున్నారు అది మీ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ మీరు కుక్ చేసుకొని తినడమే చాలా మంచిది. ఆల్వేస్ యాక్టివ్ గా ఉండాలి. మీకు నచ్చిన గేమ్స్ అవన్నీ ఆడొచ్చు. మీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. మీ టైం ఇన్ ద సెన్స్ మీకు ఏది నచ్చుతుందో అది చేయడమే మన మీ టైం అండి. ఏదర్ మీరు పార్క్ కి వెళ్ళాలి, లేదంటే జాగింగ్ చేయాలి, లైక్ ప్లాంట్స్ కి వాటర్ వేయాలి, ఇలాంటివి, మీకు డాన్స్ ఇష్టము, లేదంటే బయట వాక్ కి వెళ్ళడం ఇష్టం, అలాంటివన్నీ మీరు చేయొచ్చు. అండ్ మెన్ కి కంపేర్ చేస్తే మెన్ కి కూడా కొన్ని టిప్స్ అనేవి నేను చెప్తున్నాను. వాళ్ళు కూడా ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి. బ్యాలెన్స్డ్ డైట్ మనకి ఎక్సెస్ వెయిట్ కానీ ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా ఉండాలి. మినిమం అవుట్డోర్ యాక్టివిటీస్ అనేది ఎక్కువగా ఉండాలి. ఇండోర్ యాక్టివిటీస్ కన్నా అవుట్డోర్ గేమ్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా చేయడం వల్ల, బికాస్ మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది. దాంతో పాటు ఎండలో ఆడడం వల్ల వైటమిన్ డి కూడా వస్తుంది. అండ్ లేట్ నైట్ ఈటింగ్ అనేది విమెన్ అస్సలు ఆపేసేయాలండి. అసలు ఇది తీసుకోవద్దు. ఇది మన మొత్తం రూల్స్ లో ఫస్ట్ రూల్ అనేది బయట ఏవి తినొద్దు అండ్ లేట్ నైట్స్ అస్సలు తీసుకోవద్దు. అండ్ గెట్ అ గుడ్ నైట్ స్లీప్. మినిమం 6 to 7 hours ఆఫ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అన్ని మీరు ఇవ్వాలి. సో ఆల్కహాల్ ఇంకా ఏమన్నా ఉంటే ఇవన్నీ టోటలీ ఆపేసేయాలి, లేదంటే తగ్గిచ్చేసేయండి. సో మన బాడీకి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్ని మనం డైట్ లో ఇచ్చేలాగా ఉండాలి. సో మెన్ కి ఉమెన్ కి కామన్ గా సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయండి. అవి ఏంటంటే ప్రోటీన్, డైలీ ఒమేగా. ఒక మెన్ కి అండ్ ఉమెన్ కి ప్రోటీన్ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రోత్ డెవలప్మెంట్ లో. బట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే మెన్ ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవాలి, ఫీమేల్ అనేది తక్కువగా తీసుకోవాలి. మినిమం 65 grams మెన్ తీసుకోవాలంటే 60 grams ఫీమేల్ తీసుకోవాల్సి ఉంటుంది. మల్టీవిటమిన్, మల్టీమినరల్ రిక్వైర్మెంట్ అనేది సేమ్ ఉంటుంది. RDA అందరికీ ఒకేలాగా ఉంటుంది. కొన్ని చేంజెస్ ఉంటాయి. అందులో ఏంటంటే ఐరన్ కానీ, కాల్షియం కానీ, ఫాలిక్ యాసిడ్ కానీ ఇవి కొన్ని చేంజెస్ ఉంటాయి. omega-3 కూడా సేమేనండి. omega-3 కూడా యూ కెన్ హ్యావ్ 3 per day. అండ్ చెర్రీ ఐరన్ ఈజ్ గుడ్ ఫర్ ఉమెన్. అండ్ ఒకవేళ మెన్కి డెఫిషియన్సీ ఉంటే ఐరన్ తీసుకోవాలి, లేదంటే చెర్రీ ఐరన్ అంత అవసరం పడదు. సేమ్ యాజ్ బయోటిన్ చెర్రీ ప్లేస్ కూడా, బికాస్ ఉమెన్ నీడ్ వెరీ దే వాంట్ టు లుక్ యంగ్ అండ్ దే వాంట్ టు లుక్ స్లిమ్, లైక్ దే వాంట్ అ వెరీ బ్యూటిఫుల్ స్కిన్.
సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా మనకి బయోటిన్ చెరీ ప్లస్ లో ఉంటాయి. సో దట్ విల్ హెల్ప్ యూ. అండ్ కాల్మాక్ డి ఈస్ సేమ్ ఫర్ బోత్, లైక్ కాల్షియం ఇంకా వైటమిన్ డి ఇద్దరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆమలకి, మిపిటకి, హరిటకి నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే మీ గట్ హెల్దీగా ఉంటే మీ న్యూట్రియంట్స్ కూడా కరెక్ట్ గా అబ్జర్వ్ అవుతాయి. సో ఇది గట్ ని హెల్దీగా చేసి డైజెస్టివ్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అశ్వగంధ ఈస్ గుడ్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. ఎందుకంటే మెన్ ఎంత స్ట్రెస్ గా ఉంటుందో ఫీమేల్ కూడా అంతే స్ట్రెస్ గా ఉంది. సో ఇద్దరికి అశ్వగంధ హెల్ప్ అవుతుంది. ఏదర్ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, అది మేల్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్స్ ఏదున్నా కానీ కూడా అశ్వగంధ విల్ హెల్ప్ యూ. వైటమిన్ సి చెరీ ప్లస్, బికాస్ ఆఫ్ too much of toxins in our body that will lead to health issues. సో ఈ టాక్సిన్స్ అన్ని తగ్గించుకోవడానికి వైటమిన్ సి వాడాలి. న్యాచురల్ బీ విత్ ఈస్ట్ విల్ ఆల్సో హెల్ప్ యూ అ లాట్. ఇది కూడా మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు వాడాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మెన్స్ హెల్త్ అండ్ ఉమెన్స్ హెల్త్ అండి. ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ నౌ. ఏ స్లైడ్ అడిగారండి? ఐ డిడ్ నాట్ గెట్ యూ. ప్లీజ్ షో మీ ద అన్నారు. Test men should undergo. Okay. These are the tests, Andy. This is a common test for everyone. సప్లిమెంట్ స్లైడ్ స్టార్టింగ్ ది PDO అండి. ప్రోటీన్ డైలీ ఒమేగానే పెట్టాను. Yes, Andy. Mild thyroid women can take PDO, calcium and iron. There is no problem. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ వాట్సాప్ మీ అండి. దిస్ ఇస్ మై నంబర్. ఈవినింగ్ మీల్ స్కిప్ చేసినా కానీ కూడా స్టమక్ లాస్ అవ్వడం లేదు. మనం మీల్స్ స్కిప్ చేయడం వల్ల స్టమక్ అనేది లూజ్ అవ్వమండి. మనం ఒక బ్యాలెన్స్ డైట్ తీసుకొని క్రమంగా మనం క్యాలరీస్ ని కొంచెం కొంచెంగా తగ్గిస్తూ ఒక బ్యాలెన్స్ డైట్ యూస్ చేయడం వల్లే మీకు తగ్గుతుంది. బీపీ ఉంటే చ్యవన్ప్రాష్ తీసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. Thank you so much, Andy, for attending this session. ఇంకేదైనా డౌట్ ఉంటే యూ కెన్ వాట్సాప్ మీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ డే. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో మీట్ అవుదాం. దట్ విల్ బీ ఆన్ మండే. థ్యాంక్ యూ.